ఈ పప్పుగాడు ఈ లోకేష్ వీడు ఒకటే నిర్ణయానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, ఏది పడితే అది మాడితేనో నేనేదో పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి మేము చేసినంత సేవ ఎవడో చేయలేదని చెప్పి దిక్కుమాలిన మాటలు చెబుతాడు ఈ సన్నాసి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినాక ఒక రాజకీయ పార్టీ స్థాపించి 151 మంది శాసనసభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఇంత గట్టిగా ఉంటే ఈ పనికిమాలినటువంటి సవట ఈ పప్పుగాడు తండ్రి ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రి, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ దిక్కుమాలిన వేదవ మంగళగిరిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. మరి ఈడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు. జగన్ రెడ్డి నీ అంతు తేలుతా, నా బొచ్చు చేయాలి జగన్ రెడ్డి. నువ్వు నీ అంత చవట వెధవ పప్పుగాడి రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? నీ అంత పనికిమాలిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? నువ్వు పనికిమాలిన వెధవ కాబట్టి, పప్పుగాడి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు, దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికి రావని. ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుడిని దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట, అన్ని పార్టీలని కలిపేస్తాడంట పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారాలు పెట్టాడు. పెట్టి ఓటు చీలకూడదు, అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, ఆయన పల్లకి జనసైనికులు మోయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. దీనికి ఒక కారణం చెప్పాడు. ఎందుకురా బాబా ఆడి పల్లకి నువ్వు మోయటం అంటే, జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంట. ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇలా వర్గశత్రువులు అంట. మీరు ఎవరు నిన్నాడు మీడియా వాళ్ళు, మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది మా పనికిమాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు, మా పనికిమాలిన పప్పుగాడు లోకేష్, మా పనికిమాలిన రాధాకృష్ణ, రామోజీరావు, నాయుడు, వీళ్ళంతా పనికిమాలిన వెధవలో, వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని. ఆ పోటుగాడు దిగాడు, ఉదయించాడని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట. మేము వర్గశత్రువులు, మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు, జన సైనికులందరూ రెడీగా ఉండండి, మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకుని మోసి పల్లకే మోసి మనం అంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము, మనం అడుక్కు తిన్నా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. 14లో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్లను పెట్టే ఇది లేదు, నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మప్పిచ్చాడు. ఆ తర్వాత యాంటీ ఓటు చీలకొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటమి పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబుని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చిన్నపిల్లల్ని అడుగుతా చెప్తారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, సచ్చేది లేదు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన ఎందుకు? ఈయనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా. కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. మొన్న అచ్చెన్నాయుడు ఆంబోతులాగా రంకిలేస్తున్నాడు. 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుపుద్దంట. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్న ఉంటే 160 సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్, బీజేపీ 160 సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా? మీరందరూ కలిసి తలకు 50 సీట్లు 60 సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులుగా వివరించేటువంటి పందులు మీరు.
మీరు 160 సీట్లు గెలుస్తారా? అసలు పోటీ చేయాలి కదా 160 సీట్లు గెలవాలంటే. ఈ రాష్ట్రంలో 175 సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కలిసి 175 సీట్లు పోటీ చేస్తారు. దాంట్లో మీ షేర్ ఎంత? ఒకడికి 70, ఒకటి 90, ఒకటి 30, ఒకటి 40, ఒకడికి 5, ఒకటి 10 తోలు బకెట్లు, అడుగులేని బకెట్ గాళ్ళు మీరందరూ. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి 160 సీట్లు జనం నవ్వుకుంటున్నారు. అసలు ఈ ఏళ్ళలో ఎవడరా బాబు 160 సీట్లు పోటీ చేసే పోటుగాడని. కాబట్టి ఈ రాష్ట్రంలో 170 సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో 160 సీట్ల పైన గెలిచేటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలినా, మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. ఆయనకి అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్ గాళ్ళు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు, కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు ఈ సొల్లు కబుర్లు ఆపేసి, సోది కబుర్లు ఆపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి, లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడు.